మహాకవి శ్రీశ్రీ చెప్పింది కాదేది కవిత కనర్హం అని. కానీ కొందరు మాత్రం కాదేది కల్తీ కనర్హం అన్నట్టుగా చేస్తున్నారు. సమాజంలో కల్తీ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. కల్తీ లేని వస్తువు లేదు అన్నట్టుగా పరిస్థితులు మారాయి. కొందరు స్వార్థంతో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కల్తీలకు పాల్పడుతున్నారు. కల్తీ అనేది ఎంత ప్రమాదకరమైన విషయమో ప్రజలకు తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రజలు కూడా కల్తీలకు అలవాటు పడుతున్నారు. అలా కల్తీ ఆహార పదార్థాలు తిని అనారోగ్యానికి గురైనప్పుడు ఆరోగ్యం కోసం తాగే పాలు కూడా తిరిగి కల్తీవే దొరుకుతున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు కల్తీ అనేది ఎంతలా వ్యాపించిందో చెప్పడానికి. ముఖ్యంగా పాలు మన జీవితంలో చాలా ముఖ్యమైన ఆహారం. మనం పాలను ప్రత్యక్షంగా తీసుకోకపోయినా పరోక్షంగా టీ, కాఫీ, పెరుగు ఇలా వేరే విధాలుగా పాలను ప్రతిరోజు ఉపయోగిస్తున్నాం. సగటు మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది వారి పిల్లలకు ప్రతిరోజు పాలు తాగించడం అలవాటుగా మారింది. ఇలా ఇంటి అవసరాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఛాయ్ దుకాణాలు, బేకరీలు, స్వీట్ షాపులు, జ్యూస్ పాయింట్లు, రోజు అక్కడక్కడ జరిగే ఫంక్షన్లు అలా పాల వినియోగం విపరీతంగా పెరిగింది. అదే సమయంలో దానికి తగ్గట్టుగా పాల ఉత్పత్తి తగ్గింది. దాంతో అవసరాలకు తగ్గట్టుగా పాలకు ఉన్న డిమాండ్ని అర్థం చేసుకున్న కొందరు పాలను కల్తీ చేయడం మొదలుపెట్టారు. అలా కల్తీ పాల దందా కార్పొరేట్ స్థాయిలో జరుగుతుంది. పేరున్న కంపెనీలు సైతం పాలను కల్తీ చేయడం మొదలుపెట్టాయి. కాబట్టి ఈ పాల వ్యాపారం అసలు ఎలా జరుగుతుంది, కల్తీ పాలకు కారణాలు, దానివల్ల కలిగే దుష్ప్రభావాల గురించి, కల్తీ పాలను ఎలా అరికట్టాలి, ఇలాంటి ఎన్నో నిజాలను మీకు తెలియజేస్తాను. మీరు తెలుసుకోవాల్సిన ఎన్నో నిజాలే ఈ వీడియోలో తెలపడం జరిగింది కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పాలు అనేవి అధిక పోషకాలు కలిగిన ద్రవరూప ఆహారం. పాలు శరీర పెరుగుదలకు మరియు శక్తినివ్వడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. పురాతన కాలం నుంచి పాలు మానవ ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. నీరు, కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, లాక్టోస్ మరియు కొన్ని ఖనిజ పదార్థాల మిశ్రమమే ఈ పాలు. ఇంకా చెప్పాలంటే మానవ శరీరానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు పాలలో ఉండటం వల్లే పాలని సంపూర్ణ ఆహారం అని అంటున్నారు. పాలు అనేవి మానవులకు, జంతువులకు పుట్టిన వెంటనే తల్లి నుంచి లభించే మొట్టమొదటి ఆహారం కూడా. పసిపిల్లల ఎదుగుదల పూర్తిగా వారు తీసుకునే పాల నాణ్యత, మోతాదు మీద ఆధారపడి ఉంటుంది. ఇక స్త్రీలలో పాల ఉత్పత్తి సామర్థ్యం తక్కువ. కేవలం పుట్టిన బిడ్డకు సరిపడేంత మోతాదులో మాత్రమే స్త్రీలు పాలను ఉత్పత్తి చేయగలరు. అంతేకాకుండా పిల్లలు పుట్టాక కొన్ని రోజుల తర్వాత నుంచి స్త్రీలలో పాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. దాంతో మనం ఆవులు, గేదెలు లాంటి జంతువుల మీద ఆధారపడడం మొదలుపెట్టాం. అలా ఆవులు, గేదెల నుంచి వచ్చే పాలు నేడు మన జీవితంలో భాగమైపోయాయి. దీన్ని గమనించిన ప్రభుత్వం శ్వేత విప్లవం పేరుతో పాల ఉత్పత్తిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆహార ధాన్యాల కొరతతో ఉన్న భారతదేశాన్ని ఆహార ధాన్యాలు ఎగుమతి చేయగలిగేలా చేసింది హరిత విప్లవం. ఆ హరిత విప్లవం నుంచి స్ఫూర్తిని పొంది పాల ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో 1970 జనవరి 13న అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్వేత విప్లవం పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కలిగే విధంగా పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయడం, దానివల్ల దేశంలో పాల ఉత్పత్తిని పెంచడం ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. ఇలా డాక్టర్ వర్గీస్ కురైన్ నేతృత్వంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేసిన కృషి ఫలితంగా భారతదేశం ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో 2వ స్థానంలోకి రాగలిగింది. ఇక 2018 నుంచి ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో 22% పాలను ఉత్పత్తి చేస్తూ అమెరికాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద పాలు ఉత్పత్తి చేసే మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. కాబట్టి శ్వేత విప్లవం పేరుతో కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి మంచి ఫలితాలనిచ్చింది. శ్వేత విప్లవం ప్రోత్సాహంతోనే భారతదేశంలోనే మొట్టమొదటి డైరీగా అమూల్ డైరీ ఏర్పాటైంది. అయితే అమూల్ డైరీ పాలన పౌడర్గా మార్చి భారతదేశంలోని మారుమూల ప్రాంతాల పల్లెల్లో అందుబాటులో ఉండేలా చేయడంతో అమూల్ డైరీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ రోజులో లాగా అప్పట్లో రిఫ్రిజిరేటర్లు లేకపోవడం వల్ల అమూల్ డైరీ పాలను పాలపొడిగా మార్చి విక్రయించగలిగింది. కానీ ఇప్పుడు పూర్తిగా రిఫ్రిజిరేటర్లు అందుబాటులో ఉండటంతో పాలపొడి డిమాండ్ తగ్గింది. దేశంలో పాల ఉత్పత్తికి కృషి చేసినందుకు గాను డాక్టర్ వర్గీస్ కురియన్ పుట్టినరోజు అయిన నవంబర్ 26ని జాతీయ పాల దినోత్సవంగా జరుపుకుంటారు. ఇక చాలా చోట్ల ప్రజలు పాలిచ్చే ఆవులను, గేదెలను వారి సంస్కృతిలో భాగంగా పూజించడం జరుగుతుంది. దాంతో పశువుల పెంపకం అనేది గ్రామీణ ప్రాంతాల్లో అలవాటుగా మారింది. దాంతో గ్రామాల్లో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ కూడా ఒక భాగం అయిపోయింది. అయితే 1991 కన్నా ముందు పశు సంవర్ధన శాఖ వ్యవసాయ శాఖలో ఒక భాగంగా ఉండేది. అయితే పాలకు, పాల ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను గమనించిన ప్రభుత్వాలు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి పశు సంవర్ధక పాడి పరిశ్రమ శాఖను విడిగా ఏర్పాటు చేయడం జరిగింది. అలా పశు సంవర్ధక శాఖ ఏర్పాటైన తర్వాత నుంచి వెటర్నరీ హాస్పిటళ్లు, వెటర్నరీ డాక్టర్లను ఏర్పాటు చేయడం,
పశువులకు కృత్రిమ గర్భధారణలు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పెంపకం మీద మరింత అవగాహన కల్పించడం, ఇలా అనేక రకాలైన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలా ప్రస్తుతం భారతదేశంలో రోజుకి 126 మిలియన్ లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. భారతదేశంలో పాల ఉత్పత్తిలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంటే తెలంగాణ మాత్రం 13వ స్థానంలో ఉంది. అయితే గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పాల ఉత్పత్తి జరిగిన దానికంటే పాల వాడకం తక్కువగా ఉండేది. కానీ రాను రాను పెరిగిపోతున్న ప్రజల అవసరాలు, మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు అన్నీ కలిపి పాలకు డిమాండ్ని పెంచాయి. దాంతో భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్నా కూడా పాలు, దానికి సంబంధించిన పాల పదార్థాలను దిగుమతి చేసుకోవడానికి భారతదేశం ఇంకా ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో 126 మిలియన్ లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నా కూడా భారతదేశంలో ఉన్న జనాభాకు ఈ పాలు సరిపోవడం లేదు. అనగా ఇంకా మనకు అవసరమైన స్థాయిలో పాలు ఉత్పత్తి అవడం లేదు. అదే సమయంలో ఈ పాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ గమనించిన ప్రైవేట్ డైరీలు ఇండియన్ మార్కెట్లో విచ్చలవిడిగా పెరిగిపోయాయి. అలా ఇప్పటి వరకు ఇండియాలో 765 డైరీ కంపెనీలు పాలు మరియు పాల ఉత్పత్తుల వ్యాపారం చేస్తున్నాయి. ఈ 765 కంపెనీలు కాకుండా వేల కొద్ది వ్యాపారులు ఈ రంగంలో వ్యాపారం చేస్తున్నారు. అలా మన దేశంలో జరుగుతున్న పాల వ్యాపారం విలువ సంవత్సరానికి దాదాపు 1,48,000 కోట్లు. ఇది కేవలం ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు మాత్రమే. ఇది కాకుండా గ్రామాల్లో, పట్టణాల్లో డైరెక్ట్గా రైతులు చేసే పాల వ్యాపారం విలువ వేరే ఉంటుంది. అయితే మన దేశంలో పాల ఉత్పత్తి, అమ్మకం కోసం మొదట్లో కోఆపరేటివ్ సొసైటీలు ఉండేవి. ఈ కోఆపరేటివ్ సొసైటీలకు రైతులే ఓనర్లుగా ఉండేవారు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఈ సొసైటీల మీద పర్యవేక్షణ ఉండేది. పాలు అమ్మడం వల్ల వచ్చిన లాభాలు పూర్తిగా రైతులకు మాత్రమే వచ్చేలా కోఆపరేటివ్ సొసైటీలు పనిచేసేవి. కోఆపరేటివ్ సొసైటీలో నమోదైన రైతులకు పశువులు కొనుక్కోవడానికి, డైరీ ఫామ్ డెవలప్ చేసుకోవడానికి లోన్లు కూడా ఇస్తుండేవి. అయితే మెల్లమెల్లగా ఈ కోఆపరేటివ్ సొసైటీలను ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం మొదలుపెట్టింది. అలా కోఆపరేటివ్ సొసైటీలన్నీ కార్పొరేట్ కంపెనీలుగా మారాయి. కార్పొరేట్ కంపెనీలు పూర్తిగా లాభాలు సంపాదించడమే ఉద్దేశంగా వ్యాపారం చేస్తాయి. రైతుల బాగోగులు కార్పొరేట్ కంపెనీలకు అవసరం లేదు. దాంతో చాలామంది రైతులు పాడి పరిశ్రమకు కావాల్సిన ప్రోత్సాహాన్ని కోల్పోవలసి వచ్చింది. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీలు రైతుల నుంచి తక్కువ ధరకు పాలను కొనడం మొదలుపెట్టాయి. అలా చాలామంది రైతులు పాడి పరిశ్రమను వదిలేయాల్సి వచ్చింది. అంతేకాకుండా పాడి పరిశ్రమకు ముఖ్యంగా పశుగ్రాసం అంటే గడ్డి చాలా అవసరం. వ్యవసాయం నుంచి పశువులకు కావలసిన గడ్డి లభిస్తుంది. అయితే గతంలో వ్యవసాయంలో మనుషులు ఎక్కువగా పనిచేసేవారు. ముఖ్యంగా వరి పంటను మనుషులు చేతితో కోసేవారు. అలా వరి పంటలు అయ్యేసరికి వడ్లతో పాటు పాడి పరిశ్రమలో పశువులకు కావలసిన గడ్డి కూడా పుష్కలంగా దొరికేది. కానీ ఇప్పుడు వ్యవసాయంలో యాంత్రీకరణ జరిగింది. అంటే వ్యవసాయంలో పంటలు కోయడానికి మిషన్లు వాడడం మొదలుపెట్టారు. దాంతో పశువులకు కావలసిన గడ్డి చాలా వరకు వృధాగా పోతుంది. దాంతో మిగిలిన కొంత గడ్డికి డిమాండ్ ఎక్కువైంది. దాంతో పశువులకు కావలసిన గడ్డిని ఎక్కువ ధరకు రైతులు విక్రయిస్తున్నారు. అలా ప్రస్తుతం పశువులు తినే గడ్డికి కూడా ధరలు పెరిగిపోయాయి. గతంలో పట్టణాల్లో కూడా పశువులు మేతమేసేందుకు ఖాళీ స్థలాలు ఉండేవి. కానీ విపరీతంగా పెరిగిపోయిన పట్టణీకరణ డెవలప్మెంట్ వల్ల, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కొత్తగా నిర్మిస్తున్న కాలనీలు, వీటన్నిటి వలన పశువులు మేయడానికి ఖాళీ స్థలాలు కూడా లేకుండా పోయింది. దాంతో పాడి పరిశ్రమ దాదాపు పట్టణాల నుండి దూరమై పల్లెల్లో, గ్రామాల్లో మాత్రమే కనిపిస్తుంది. కొత్తగా పశువులు పెంచాలనే ఉద్దేశంతో ఎవరైనా ముందుకు వచ్చినా కూడా పెరిగిన పశువుల ధరలు అనేవి వారిని వెనకుండిపోయేలా చేస్తున్నాయి. వీటితో పాటు పెరిగిపోయిన దానా ఖర్చులు రైతులకు భారంగా మారాయి. అలా పాడి పరిశ్రమ నేడు సామాన్య రైతుల నుంచి దూరం అవుతుంది. కానీ కొందరు పెట్టుబడి పెట్టగలిగే యువకులు పాల వ్యాపారంలోకి వస్తున్నారు. అలా కొత్తగా పాల వ్యాపారంలోకి వచ్చి పశువులను పూర్తిగా షెడ్లలో ఉంచి పెంచుతున్నారు. దాంతో పశువుల పెంపకం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు పెరగడంతో పాల ధర కూడా పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పాల వ్యాపారులకు పెరిగిపోయిన రవాణా ఖర్చుల వల్ల గ్రామాల నుంచి పాలు తెచ్చి పట్టణాల్లో అమ్మడం చాలా మందికి కష్టంగా మారింది. అలా చాలామంది రైతులు తక్కువ ధరకి ప్రైవేట్ డైరీలకు పాలను అమ్ముకుంటున్నారు. ఇక పాల ఉత్పత్తి చాలా వరకు తగ్గింది. అయితే ఇప్పటికే భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశంగా ఉన్నా కూడా రోజు రోజుకి పాల ఉత్పత్తులకు, పాలకు డిమాండ్ పెరిగిపోతుంది. గతంలో పాలను కేవలం పాలు, పెరుగు, టీ, కాఫీ, పన్నీరు లాంటి వాటికి ఉపయోగించేవారు. ఆ రోజుల్లో ఎక్కువ హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్లు, స్వీట్ షాపులు, జ్యూస్ పాయింట్లు పెద్దగా ఉండేవి కావు. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన పరిస్థితుల వల్ల సిటీలలో ఇవన్నీ ఎక్కువైపోయాయి. వీటన్నిటికీ పాలు అవసరం. పాల ఉత్పత్తి పెరగకపోయినా పాలకు డిమాండ్ మాత్రం బాగా పెరిగింది. పాలను పాలులాగా కాకుండా అనేక విధాలుగా ఉపయోగించడం ప్రజలు మొదలుపెట్టారు. గతంలో కూడా పెరుగు, నెయ్యి, పన్నీరు లాంటివి పాల నుంచి తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కోవా, బటర్, యోగర్ట్, చీజ్, లస్సీ, బటర్ మిల్క్ లాంటివి మాత్రమే కాకుండా వివిధ రకాల వంటలు, స్వీట్లు, బ్రెడ్, జామ్ లాంటి వాటి తయారీలో కూడా పాలను ఉపయోగిస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు పాలకు ఎంత డిమాండ్ ఉందో అని. అయితే పాలకు త్వరగా పాడయ్యే గుణం ఉంటుంది. ముఖ్యంగా పాలతో ఏదైనా పొల్లటి పదార్థాలు కలిసినా లేదా ఏదైనా అపరిశుభ్రమైన పాత్రలో ఉంచినా పాలు త్వరగా పాడైపోతాయి. సాధారణంగా పాలు కేవలం 6 నుంచి 8 గంటల వరకు మాత్రం నిల్వ ఉంటాయి. కాబట్టి పాలను ఎక్కువసేపు నిల్వ ఉంచాలనే ఉద్దేశంతో
ప్యాచరైజేషన్ టెక్నిక్ను ఉపయోగించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా కార్పొరేషన్ కంపెనీలు అమ్ముతున్న పాలు పూర్తిగా ప్యాచరైజేషన్ చేసి అమ్ముతున్నారు. ప్యాచరైజేషన్ అంటే పాలను ఒకేసారి 130 డిగ్రీల సెల్సియస్ నుంచి 150 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసి వెంటనే చల్లపరచడాన్ని ప్యాచరైజేషన్ అంటారు. ప్యాచరైజేషన్ చేయడం ద్వారా పాలను త్వరగా పాడు చేసే హానికరమైన బ్యాక్టీరియా పాల నుంచి తీసివేయడం జరుగుతుంది. దాంతో ఎక్కువసేపు పాలను నిల్వ చేసే అవకాశం ఉంటుంది. మనకు మార్కెట్లో దొరికే పాల ప్యాకెట్లు ప్యాచరైజేషన్ చేసిన పాలే కాబట్టి ఆ పాల ప్యాకెట్లు ఎక్కువ రోజు నిల్వ ఉంటున్నాయి. ఇలా పాలకు డిమాండ్ పెరగడం, డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడం కల్తీ చేసే వారికి అనుకూలంగా మారింది. దాంతో కల్తీ పాలు ఎక్కువైపోయాయి. 2022లో మొత్తం 21,000 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అయితే దాంట్లో 38% అంటే 8 కోట్ల లీటర్ల పాలు కల్తీ పాలు ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన సిటీలలో అంటే ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ముఖ్యంగా ఇలాంటి నగరాల్లో కల్తీ పాలు ఎక్కువగా అమ్ముతున్నారు. దేశంలోనే కల్తీ పాల కేసులు పూణేలో ఎక్కువగా నమోదయ్యాయి. అయితే కల్తీ పాలు విక్రయించే రాష్ట్రాల్లో మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నాయి. అంటే 2 తెలుగు రాష్ట్రాలు దేశంలోనే కల్తీ పాల అమ్మకంలో మొదటి స్థానంలో నిలిచాయి. పాలను కల్తీ చేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారమే. గతంలో పాలను కల్తీ చేయడం అంటే కేవలం పాలల్లో నీళ్లను కలపడం మాత్రమే. పాలలో నీళ్లను కలపడం ద్వారా ఆ పాలను ఎక్కువ మంది కమ్ముకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మాత్రం నీళ్లను మాత్రమే కాదు, యూరియా, స్క్రాచ్, గ్లూకోజ్, సోడియం క్లోరైడ్, షుగర్, బెంజోనిక్ యాసిడ్, సిలిసిలిక్ యాసిడ్ ఇలాంటి హానికరమైన కెమికల్స్ పాలలో కలిపి అమ్ముతున్నారు. కేవలం 1 లీటర్ పాలతో ఇలాంటి కెమికల్స్ కలిపి దాదాపు 10 లీటర్ల వరకు తయారు చేస్తున్నారు. కొంతమంది అయితే పూర్తిగా నీళ్లు, యూరియా, గ్లూకోజ్ లాంటి కెమికల్స్తో పాలు తయారు చేసి ప్యాకెట్లో నింపి అమ్ముతున్నారు. హైదరాబాద్, వరంగల్, గుంటూరు, తిరుపతి, ఖమ్మం లాంటి నగరాల్లో కూడా ఈ కల్తీ పాల కేసులు బయటపడ్డాయి. ఈ కల్తీ పాల దందా ఈ ప్రాంతంలో మాత్రమే ఉంది అనుకోవడానికి లేదు. రాష్ట్రం అంతా కల్తీ పాలు అమ్ముతున్నారు. అయితే ఈ కల్తీ పాలు తయారు చేసే వాళ్ళు నేరుగా మనకు అమ్మకపోయినా కూడా స్వీట్ షాపులు, జ్యూస్ సెంటర్లు, టీ స్టాల్లు, హోటల్స్ ఇలాంటి వాటికి ఈ కల్తీ పాలు సప్లై చేస్తున్నారు. ఎందుకంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎక్కడ పాలు తక్కువ ధరకు లభిస్తే అక్కడ తీసుకుంటారు కాబట్టి ఈ కల్తీ పాలు తయారీ ఖర్చు తక్కువ అవడంతో తక్కువ ధరకు అమ్మగలుగుతున్నారు. అలా ఈ కల్తీ పాల వ్యాపారం మార్కెట్లో బాగానే జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా పేరు పొందిన కార్పొరేట్ స్థాయిలో వ్యాపారం చేస్తూ పాల ఉత్పత్తులు అమ్ముతున్న ఒక పెద్ద కంపెనీలో క్వింటాళ్ల కొద్దీ సింథటిక్ మిల్క్ పౌడర్ లభించింది. సింథటిక్ మిల్క్ పౌడర్ అంటే కెమికల్స్తో తయారైన ఆర్టిఫిషియల్ మిల్క్ పౌడర్. ఈ ఆర్టిఫిషియల్ మిల్క్ పౌడర్ని నీళ్లతో కలిపి పాలను తయారు చేస్తున్నారు. ఫ్యాటీ మిల్క్, టోన్డ్ మిల్క్, గోల్డ్ మిల్క్ ఇలా రకరకాల పేర్లు పెట్టి చాలా పెద్ద స్థాయిలో పాలు మరియు పాల ఉత్పత్తుల వ్యాపారం జరుగుతుంది. సినిమా హీరోలు కూడా ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా మారి టీవీల్లో యాడ్స్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఈ కల్తీ పాల వ్యాపారం జరిగిందో అని. ఈ రకంగా పాలు తయారు చేసి అమ్మడం అనేది కల్తీ పాలు అమ్మడం కాదు, నకిలీ పాలు అమ్మడం లాంటిది. ఇది కల్తీ కన్నా ప్రమాదకరం. ఈ విధంగా ఆ కంపెనీ 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పాల వ్యాపారం చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఏ టీవీ ఛానల్ కూడా ఆ కంపెనీ గురించి, అది అమ్ముతున్న నకిలీ పాల గురించి పెద్దగా చూపించలేదు. ఈ రకంగా ఈ కల్తీ పాల వ్యాపారాన్ని కార్పొరేట్ స్థాయిలో చేయగలిగారంటే ఇక మనకు తెలియకుండా ఎంత కల్తీ పాల వ్యాపారం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని కంపెనీలు రైతుల నుంచి పాలను సేకరిస్తున్నాయి. కానీ అవి సేకరించిన పాల కంటే ఎక్కువ పాలను మరియు పాల పదార్థాలను మార్కెట్లో అమ్ముతున్నాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంకొందరు సొంతంగా పాలను తయారు చేసి అమ్ముకుంటున్నారు. ఆహార పదార్థాలు ప్రకృతి నుంచి రావాలి, ప్రకృతి సిద్ధంగా రావాలి. అంతేగాని కృత్రిమంగా తయారు చేసి వాటిని ఆహారంగా తీసుకుంటే చాలా ఘోరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ కల్తీ పాల వల్ల కూడా చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది. డయేరియా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ఫెయిల్యూర్, హార్ట్ ప్రాబ్లం లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కల్తీ పాలు తాగడం అనేది కల్తీ మద్యం తాగిన దానికంటే ఎక్కువ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అయితే కేవలం ఈ కల్తీ పాలు మాత్రమే కాదు, కల్తీ పాల నుంచి తయారయ్యే పెరుగు, వెన్న, నెయ్యి, పన్నీర్, బటర్, చీజ్, యోగర్ట్, రకరకాల స్వీట్లు, టీలు, కాఫీలు ఇలా ఏవి తిన్నా అది ఖచ్చితంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ కల్తీ పాల ప్రభావం ఆరోగ్యం మీద వెంటనే ఉండకపోవచ్చు, కానీ దీర్ఘకాలికంగా దీని దుష్ఫలితాలు ఆరోగ్యం మీద ఖచ్చితంగా పడతాయి. అయితే ఈ కల్తీ పాలు మార్కెట్లో విచ్చలవిడిగా పెరిగిపోవడానికి ముఖ్యమైన కారణం పాల డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడం. అంతకన్నా ముఖ్యమైన కారణం ప్రజలు అంటే మనం పాల ప్యాకెట్కు అలవాటు పడడం, ప్యాచరైజ్డ్ ప్యాకెట్ మిల్క్కు అలవాటు పడడం. ఈ ప్యాకెట్ పాలు తాగినప్పటి నుంచి నిజమైన అసలైన పాల రుచిని మర్చిపోవడం జరిగింది. పాలను పాలలాగా కాకుండా కొవ్వు పదార్థాలు తీసేసిన పాలు అంటే ఫ్యాట్లెస్ మిల్క్, ఎక్కువ కొవ్వు ఉండే పాలు అంటే ఫ్యాటీ మిల్క్, క్రీమ్డ్ మిల్క్, టోన్డ్ మిల్క్ ఇలా రకరకాల పాలను మనం తాగడం అలవాటు చేసుకున్నాం. దాంతో అసలైన పాలేవో కల్తీ పాలేవో గుర్తించలేని స్థితికి మనం వచ్చేసాం. ప్రజల్లో ఈ నిజమైన పాలను గుర్తుపట్టలేని పరిస్థితి రావడం కల్తీ పాల వ్యాపారులకు వరంగా మారింది. దాంతో పాల రుచి, నాణ్యత కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా సర్దుకొని అవే పాలను తాగడానికి అలవాటు పడ్డాం. అలా నిజమైన పాలేవో కల్తీ పాలేవో తెలుసుకోలేకపోవడం వల్ల మార్కెట్లో కల్తీ పాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ కల్తీ పాలను ఎక్కువగా చిన్నపిల్లలకు తాగిస్తుంటాం.
అంటే మనకు తెలియకుండానే మన చేత్తో విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు మనమే ఇస్తున్నాం. కాబట్టి కల్తీ పాల విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు మార్కెట్లో పాల ఉత్పత్తి, పాల వినియోగం రెండింటిని పోల్చి చూస్తే మనకి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజుల్లో పెరిగిపోయిన డిమాండ్ని తట్టుకొని ఎన్ని రకాల పాల ఉత్పత్తులు, ఎన్ని రకాల పాలు ఏ రకంగా వస్తున్నాయి. ఒకవైపు పాడి పరిశ్రమ మన కళ్ళ ముందే కనుమరుగైపోతుంది. మనం చూస్తే గతంలో గ్రామాల్లో కూడా చాలా పశువులు ఉండేవి. ప్రస్తుతం పశువులు ఉన్నా గతంలో ఉన్న ఎక్కువ పశువులు గ్రామాల్లో కూడా కనిపించడం లేదు. కానీ గతంలో కంటే ఎక్కువ పాలు, పాల ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. అంతేకాకుండా మనం రైతు నుంచి స్వయంగా 1 లీటర్ పాలు కొంటే 70 నుంచి 80 రూపాయలు రేటు పెట్టాల్సి ఉంటుంది. అదే లీటర్ పాలు పాల ప్యాకెట్ రూపంలో కొంటే 50 నుంచి 60 రూపాయల రేటుకు దొరుకుతున్నాయి. ఆలోచించి చూస్తే ఇది ఎలా సాధ్యమవుతుంది? పాలు రైతు నుంచి కొన్నప్పుడు డైరెక్ట్గా మనకే వస్తాయి. అదే పాల ప్యాకెట్గా కొంటే రైతు నుంచి కంపెనీ కొని వాటిని ప్యాచరైజ్ చేసి, ప్రాసెస్ చేసి, ప్యాకెట్లకు తయారు చేసి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి డీలర్ దగ్గరకు వెళ్ళి, డీలర్ నుంచి షాపులకు వెళ్ళి, షాపు నుంచి మన ఇంటికి వస్తున్నాయి. అయితే రైతుల నుంచి కంపెనీలు సేకరించిన పాల నుంచి వెన్న వేరు చేసి అమ్మడం వల్ల ఇలా తక్కువ ధరకు పాలు, పాల ప్యాకెట్లు దొరుకుతున్నాయి అనే వాళ్ళు ఉన్నారు. అయితే పాల ప్యాకెట్ తయారీలో ప్యాచరైజేషన్ ఖర్చు, పాల ప్యాకెట్ తయారీ ఖర్చు, దాని ట్రాన్స్పోర్ట్ ఖర్చు, డీలర్ లాభం, షాపు వాళ్ళ లాభం ఇవన్నీ లెక్కేసుకున్న లీటర్ 50 నుంచి 60 రూపాయలకు అమ్మడం, అవి స్వచ్ఛమైన పాలే అయితే నిజంగా ఎలా సాధ్యమవుతుంది? అయితే ఐఎస్ఐ మార్క్ లేకుండా మార్కెట్లో ఏ పాల ప్యాకెట్ లేదు. అలాగే కల్తీ లేకుండా మార్కెట్లో పాల ప్యాకెట్లు లేవు. కాబట్టి కల్తీ పాల మీద ప్రభుత్వం ఏ స్థాయిలో దృష్టి పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఐఎస్ఐ మార్క్ ఉన్నంత మాత్రాన గుడ్డిగా నమ్మడానికి లేదు. అయితే మార్కెట్లో దొరికే ప్రతి పాల ప్యాకెట్ కల్తీనే చెప్పలేం. కానీ మార్కెట్లో దొరుకుతున్న పాల ప్యాకెట్లలో చాలా వరకు నాణ్యత లేని పాలు ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. మార్కెట్లో కల్తీ అనేది చాలా సాధారణమైన అంశంగా మారింది. ప్రజలు కూడా కల్తీకి కాంప్రమైజ్ అయిపోయి జీవిస్తున్నారు. అంటే పాలు కల్తీ జరుగుతున్నాయి అనే విషయాన్ని చెప్తే కల్తీ అనేది కేవలం పాలలో మాత్రమే జరుగుతుందా? సమాజంలో ప్రతి దాంట్లో కల్తీ అనేది ఉన్నప్పుడు కేవలం పాలలో మాత్రమే స్వచ్ఛంగా తాగితే ఉపయోగం ఏముంటుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. మన రోజువారీ జీవితం ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ అంటూ పరోక్షంగా పాలతోనే మొదలవుతుంది. రాత్రి పడుకునే ముందు చాలా మంది పాలు తాగుతారు, లేదా భోజనం ఆఖరిలో పెరుగుతో ముగిస్తారు. ఇలా పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు పాలతో మొదలైన మన దినచర్య పాలతోనే ముగుస్తుంది. ఇక చిన్నపిల్లల విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం బాగుండాలని పాలు తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఆరోగ్యం కోసం తాగే పాలు అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. అందుకే ప్రత్యేకించి పాలన గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్తీ పాలను గుర్తుపట్టడం మనకు కష్టమైపోయింది. ఎందుకంటే నిజమైన పాలకు సమానంగా ఏమాత్రం తేడా లేకుండా కెమికల్స్ కలిపి పాలన తయారు చేస్తున్నారు. వేరే ఏ ఆహార పదార్థాలైనా కల్తీ జరిగితే వెంటనే కనుక్కోవచ్చు. కానీ ద్రవరూప ఆహార పదార్థాలు ల్యాబొరేటరీలో టెస్ట్ చేసినప్పుడు మాత్రమే అవి కల్తీవా లేక నిజమైనవా అనేది అర్థమవుతుంది. FSSAI సేకరించిన పాల శాంపిళ్లలో దాదాపు 27% నకిలీ పాలు ఉంటే 46% కల్తీ పాలు దొరికాయి. అంటే మార్కెట్లో 73% స్వచ్ఛమైన పాలు లేవు అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ నకిలీలకు, కల్తీలకు అడ్డకట్ట వేయాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాలి. కనీసం కల్తీల గురించి కొందరికైనా అవగాహన కలిగించాలి. కల్తీల వల్ల జరిగే దుష్ప్రభావాలు అర్థమయ్యేలా చెప్పాలి. కల్తీ అనేది కంపెనీ కూడా చేయవచ్చు, కానీ కల్తీలను అమ్ముతున్న వ్యాపారస్తుడికి కూడా అందులో బాధ్యత ఉంటుంది. కాబట్టి కల్తీ బయటపడితే తిరిగి ప్రశ్నించే ధైర్యం, చైతన్యం ప్రజల్లో రావాలి. ప్రజలకు ఉన్న హక్కుల గురించి తెలుసుకోవాలి. నకిలీలు, కల్తీలు బయటపడ్డప్పుడు దాని మీద మనకెందుకులేని వదిలేయకుండా కన్జ్యూమర్ కోర్టు లాంటి వేదికలను ఉపయోగించుకోవాలి. ప్రభుత్వాలు కూడా ఈ కల్తీ ఆహార పదార్థాలు కానీ, పాలు కానీ తయారు చేసే వారిని, అమ్మేవారిని కఠినంగా శిక్షించాలి. కానీ మన దేశంలో 2011 నుంచి ఇప్పటి వరకు కల్తీ పాల విషయంలో నమోదైన కేసుల్లో 85% ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలు పాడి రైతులను ప్రోత్సహించాలి. నాణ్యమైన పాలు కేవలం రైతు దగ్గర మాత్రమే దొరుకుతున్నాయి. కాబట్టి రైతులను ప్రోత్సహించే విధంగా రైతుల దగ్గర మాత్రమే పాలన కొంటే ఆ రైతులు బాగుపడినట్లుంటుంది. అలాగే నాణ్యమైన పాలను తాగినట్టుంటుంది. చాలా మంది ధర విషయంలో ఆలోచిస్తుంటారు. స్వచ్ఛమైన పాలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త ఎక్కువ ధర ఉండి ఉండొచ్చు, కానీ రైతులకు మాత్రం మనమిచ్చే ప్రతి రూపాయి మిగలదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చులు పోను కొంత మాత్రమే రైతులకు మిగులుతుంది. దోపిడీ చేసే కార్పొరేట్ కంపెనీలతో పోలిస్తే నిజాయితీగా పశువులను పెంచుతూ కష్టపడే రైతుకి ₹1 ఎక్కువ ఇచ్చినా నష్టం లేదు. ముఖ్యంగా పాడి రైతుల దగ్గర పాలు కొని వాళ్ళని ప్రోత్సహించకపోయినా పర్వాలేదు. కానీ ఎవరైనా పాడి రైతు పశువుల మేపుతూ కనిపిస్తే మాత్రం తక్కువగా చూడకండి. ఎందుకంటే అలా తక్కువగా చూడడం వల్ల ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు గేదెల్ని, ఆవుల్ని పెంచడం అవమానకరంగా భావిస్తున్నారు. కాబట్టి పశువుల పెంపకం అంత సులువైనది కాదు. పాడి రైతు పశువులను పిల్లలతో సమానంగా చాలా జాగ్రత్తగా పెంచుకుంటాడు. పశువుకి ఏమైనా అయితే తల్లడిల్లిపోతాడు. పశువుల పెంపకం మన సంస్కృతిలో భాగమని అందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి పశువులు పెంచే పాడి రైతుకు గౌరవం ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాడి రైతును, పాలిచ్చే పశువును కాపాడుకోవడం మనందరి బాధ్యత. అలా కాపాడుకున్నప్పుడు మాత్రమే కాస్త స్వచ్ఛమైన పాలు దొరికే అవకాశం ఉంటుంది. లేదంటే పాల పేరుతో జరుగుతున్న పాపాలు భవిష్యత్ తరాలకు శాపాలుగా మారతాయి. అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి తేబోతున్నాను, వాటిని మీరు కూడా